15 రోజులు ఎప్పుడు అవుతుంది. వచ్చిందమ్మా పాప మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది? మొన్న శనివారంగా పోయిన వారంగా అవతల వారం మొన్న శనివారానికి 15 రోజులే ఉమ్, నా పిల్ల వచ్చి. ఉమ్, మేము పనే చేసుకుంటాం, కింద పని చేసుకుంటున్నాం, అంత దాచిపోలేదయ్యా మా మీద, ఆ పిల్ల మీద. మాకు ఇంట్లోనే ఉంది కదా అని మేము అనుకున్నాం. కానీ నా పిల్ల అటు పోయి తెలుగువాలి. నేను ఒక అబ్బాయి ఇంట్లో నుంచి ఉరుకుతుంటే, అపార్ట్మెంట్ నుంచి ఉరుకుతుంటే, ఏంటి అబ్బాయి ఉరుకుతున్నాం అంటే అప్పుడు పాప పడదంటే అని ఉరికినప్పుడు మేము చూసుకున్నాం సార్. అప్పటిదాకా మాకు తెలియదు సార్. అంతే సార్. మేము గోడకెళ్ళి ఎందుకు పోతాం సార్ అవతలకి? ఏదైనా పారిపోతేనే పోతాం, లేకపోతే పోం అవతల పక్క. ఇది గోడ పారి గోడ వాడి ఇల్లు ఇటు ఉంటుంది, ఇటు. ఇప్పుడు ఆ గౌస్ అంటే ఆయన ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్నారు అపార్ట్మెంట్? కొనుక్కుంటు సార్, ఫ్లాట్ కొనుక్కొని అదే ఇంట్లో ఉంటున్నాడు. సంవత్సరం అయిందంట సార్, మాకు తెలియదు. మేము పోయింది 4 నెలలు వెళ్ళి 5వ నెల ఈ నెలతో, ఈ ఫస్ట్కి 5 నెలలు మేము పోయి. అంతే సార్. అది ఏం చెప్పింది? మేము వేరే ఉంటాను కిరాయికి. అయితే ఒక ఆమె వచ్చి మాకు వాచ్మెన్ కావాలని అంటే సరిపోయి కనుక్కొని ఉంటాను. నెలకి 4,000 ఇస్తారు సార్ వాళ్ళు. అంతే. కింద ఉడుచుకోవటం, మెట్లు ఉడుచుకోవటం అదే పని అంటే పోయి చేసుకుంటాను. రూమ్ కిరాయి పోతుంది కదా అని పోయిన సార్. మా ఆయన కూలికే పోతాడు, వాటిలో పనికి వెళ్తాడు. పాప చెప్పింది ఇంతకుముందు ఇట్లాంటివి చేస్తున్నాడు అతను అని? నాకు చెప్పలేదు సార్. ఇట్లా అన్నాడని తల్లికి అంటే, తల్లి ఏమో ఎందుకమ్మా వదిలేయి, మనం రేపు ఇంక 4 రోజులు అయితే ఇంటికి వెళ్తాం అన్నదంట. అంతే సార్. తల్లి కూడా. కానీ మా లంచ్ కొడుకు ఇటు చేతుడు నాకు తెలియదు సార్. ఆయనకు మొత్తం పొలిటికల్ సపోర్ట్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏమో సార్, తెలియదు సార్. మాకు అవన్నీ మీ పోయింది కొత్త, నాకు అవన్నీ తెలియదు సార్. ఎట్లా ఉంది ట్రీట్మెంట్? మంచిగా కొంచెం మంచిగానే జరుగుతుంది సార్. పాప ఏమన్నా స్పందిస్తూ మాట్లాడుతున్నారు? ఇప్పుడు అదేందో వేశారు, బెల్టులు పెట్టారు చేతులకి, నడుముకి. ఇప్పుడే కొద్దిగా గదులు ఇచ్చారు సార్. మీరేం డిమాండ్ చేస్తారు? మా నెట్టనన్ను చేసి వాటి గురించి ఇచ్చబడేటట్టు చేయండి సార్. వాడిని ఏమన్నా చేయండి. వాడిని అసలు బయటికే రాకుండా చేయండి సార్. మమ్మల్ని బతికి న్యాయం చేయండి సార్. ఏదన్నా నా పిల్లల్ని బతికించుకోవాలి. ఇద్దరు పిల్లగాళ్ళు ఇంటికాడ ఉండరు, అలా కూడా తీసుకురాలి. 4 రోజులు ఉండిపోతానని వచ్చింది అయ్యా. ఇకపోతాను అన్నది ఆ రోజు. రేపు వచ్చలే సోమవారం అనుకుని, నిన్న సోమవారం పంపిద్దాం అనుకున్నాం. ఈ పని చేసిండేవాడు.